ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఇద్దరు రైతులు ఉండేవారు. రామయ్య, కృష్ణయ్య. వారిద్దరి పొలాలు పక్కపక్కనే ఉండేవి. రామయ్య చాలా శ్రమజీవి. ప్రతిరోజూ పొలానికి వెళ్లి ప్రేమగా నీళ్లు పోసి కలుపు తీసేసేవారు. అతని మొహంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. కృష్ణయ్య మాత్రం అశ్రద్ధగా ఉండేవాడు. ఇంత కష్టమెందుకు? వాన వస్తే చాలు, పంట పండుతుంది. అని అనుకుని నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకునేవాడు. రామయ్య పొలం పచ్చగా ఏపుగా పెరిగింది. కృష్ణయ్య పొలంలో మాత్రం కొన్ని మొక్కలు వాడిపోయాయి, కొన్ని మొలకెత్తలేదు. ఒకరోజు సాయంత్రం ఆకాశం నల్లగా మారింది. గ్రామానికి పెద్ద తుఫానొస్తుందని వార్త వచ్చింది. గాలి బలంగా వీచడం మొదలైంది. రామయ్య వెంటనే తన పొలంలోకి పరిగెత్తాడు. బలమైన కొయ్యలతో తాడులతో మొక్కలను కట్టి జాగ్రత్తగా రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కృష్ణయ్య మాత్రం ఇంట్లోనే కూర్చున్నాడు. దేవుడు కాపాడుతాడు. మనం చేయగలిగింది ఏముంది? అని చెప్పి ఆందోళన లేకుండా విశ్రాంతి తీసుకున్నాడు. తుఫాన్ తెల్లవారేసరికి ఆగిపోయింది. రామయ్య తన పొలాన్ని చూడ్డటానికి బయటకు వచ్చాడు. అతని పంట చాలా వరకు నిలిచింది. పచ్చగా సజీవంగా ఉంది. కృష్ణయ్య పొలం వైపు చూస్తే అక్కడ అంతా నాశనం. మొక్కలు విరిగి నేలపాలై పొలం బీడుగా మారింది. కృష్ణయ్య బాధగా నిరాశగా చూశాడు. కృష్ణయ్య నువ్వు అదృష్టవంతుడివి, రామయ్య. అన్నాడు రామయ్య నవ్వి. అదృష్టం కాదు బాబూ. శ్రమ, జాగ్రత్త, భగవంతుడి ఆశీర్వాదం కలిస్తేనే మంచి ఫలితమొస్తుంది. అని అన్నాడు.